మీరిప్పుడు చూస్తున్న సాఫ్ట్‌వేర్ జాబ్ 2030 వరకే ఉంటుందా? లేదా ఏఐ వల్ల మీ సాలరీ అంతా స్టాగ్నేట్ అయిపోతుందా? ఆర్ ఎల్స్ జాబ్ లేకుండా అయిపోతారా? ఈ భయం మీకుంటే యు ఆర్ ఎట్ ది రైట్ ప్లేస్. 2030 అండ్ బియాండ్ కొన్ని సాఫ్ట్‌వేర్ రోల్స్ కి డిమాండ్ ఇంకా సాలరీస్ అనేవి ఆకాశంలో ఉంటాయి. ఈ వీడియోలో మనం అలాంటి 5 ఇన్ డిమాండ్ సాఫ్ట్‌వేర్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోల్స్ లో గ్రోత్ ఎలా ఉంటుంది? ఇండియాలో సాలరీస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఈ రోల్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తా. సో మీ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు వచ్చే మోటివేషన్. అండ్ కంటెంట్ లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ఫస్ట్ రోల్ ఇది సర్ప్రైజ్ కూడా లేదు, బేసిక్ గా మీకు కూడా తెలిసిందే. ద ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్ అనేది బూమింగ్ అనమాట. మనం ఇప్పుడున్నది ఏఐ రెవల్యూషన్ లో. సమ్ సింపుల్ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ టు కాంప్లెక్స్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ అంతా ఏఐ తోనే అయిపోతుంది. అసలు ఏఐఎంఎల్ ఇంజనీర్ ఏం చేస్తారు? సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఇంటెలిజెంట్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తారు విచ్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా. థింక్ ఆఫ్ దెమ్ యాజ్ గురూస్ ట్రైనింగ్ ది కంప్యూటర్ బ్రెయిన్ అనమాట. ఇక డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే బై 2030 ఏఐ కాంట్రిబ్యూషన్ టు ది గ్లోబల్ ఎకానమీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఓవర్ 15 ట్రిలియన్ అనమాట. ఇండియాలో ఇది ఓన్లీ ఇండియా లెక్కల ప్రకారం, ఈవై రిపోర్ట్స్ ప్రకారం ఇది చెప్పింది. జెన్ఏఐ ఒకటే 38 మిలియన్ జాబ్స్ ని ట్రాన్స్ఫర్ చేయబోతుందని అంటున్నారు. హెల్త్ కేర్ నుంచి ఫినాన్స్ వరకు ప్రతి ఇండస్ట్రీలో ఏఐ ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. అందుకే ఈ ఏఐ సిస్టమ్ ని క్రియేట్ చేసే మెయింటైన్ చేసే ఇంజనీర్స్ కి డిమాండ్ పీక్ లో ఉండబోతుంది. ఇక్కడ మనకి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ పైథాన్ స్ట్రాంగ్ ఉండాలి. ఆర్ అండ్ జావా కూడా ప్లస్ పాయింట్స్. లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ కనుక చూసుకున్నట్లయితే టెన్సర్ఫ్లో, పైటార్చ్, సైకిట్ లర్న్ మీద గ్రిప్ అయితే ఉండాలి. మ్యాథ్స్ కాన్సెప్ట్స్ లో లీనియర్ ఆల్జిబ్రా, క్యాల్కులస్ అండ్ ప్రాబబిలిటీతో ఫ్రెండ్లీగా ఉండాలి. డేటా హ్యాండ్లింగ్ లో డేటా ప్రాసెసింగ్, డేటా మోడలింగ్, డేటా క్లీనింగ్ అండ్ ఎస్క్యూఎల్ డేటా బేసెస్ మీద నాలెడ్జ్ అయితే చాలా చాలా అవసరం. డొమైన్ నాలెడ్జ్ గురించి చూసుకున్నట్లయితే ఇలాంటి స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు మెయిన్ గా ఫినాన్స్ అండ్ హెల్త్ కేర్ వైపు మీరు ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేది చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ సాలరీ ప్యాకేజ్ గురించి చూసినట్లయితే ఫ్రెషర్స్ కి 0 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 6 lakhs నుంచి 10 lakhs వరకు ఆఫర్ చేస్తారు. మిడ్ లెవెల్ అంటే 3 to 6 years వాళ్ళకి 15 to 25 మధ్య జంప్ అవ్వచ్చు. సీనియర్ లెవెల్ వరకు 30 నుంచి 50 వరకు ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ దర్ స్కిల్స్ అనమాట అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఉంటుంది. సో ఏఐతో మనం ఇంటెలిజెంట్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాం, బట్ ఈ డిజిటల్ వర్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు కావాలి? సింపుల్ ఆన్సర్, సైబర్ సెక్యూరిటీ. సో అందుకనే మన సెకండ్ రోల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. మనం ఎంత డిజిటల్ గా కనెక్ట్ అవుతున్నామో అంత వల్నరబుల్ గా కూడా అవుతూ ఉంటాం. డేటా బ్రీచెస్, ఆన్లైన్ స్కామ్స్, రాన్సమ్ వేర్ అటాక్స్ డైలీ వింటూనే ఉన్నాయి ఇవన్నీ కూడా న్యూస్ లో. ఇక్కడ వస్తారనమాట మన డిజిటల్ సూపర్ హీరో ద సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. వీళ్ళ ప్రైమరీ జాబ్ కంపెనీస్ డిజిటల్ అసెట్స్ ని అంటే వాళ్ళ డేటాని, నెట్వర్క్స్ ని, సర్వర్స్ ని హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. దే ఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ది డిజిటల్ గెలాక్సీ అనమాట. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే ప్రతి కంపెనీకి చిన్నది ఆర్ పెద్దది ఈజ్ నో ఆన్లైన్. చిన్నది నుంచి పెద్దది వరకు అన్ని ఆన్లైన్. ఫ్రమ్ బ్యాంక్స్ టు హాస్పిటల్ అన్ని ఆన్లైన్. ఎవ్రీ వన్ హ్యాస్ సెన్సిటివ్ డేటా, పేషెంట్స్ డేటా, బ్యాంక్స్ డేటా, మీ అమౌంట్ డేటా, అన్ని సెన్సిటివ్ డేటా. అకార్డింగ్ టు మోడర్న్ ఇంటెలిజెన్స్ ఇండియన్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2030 కల్లా 13 బిలియన్ కి రీచ్ అవుతుంది అంటున్నారు. అంటే ఈ డేటాని ప్రొటెక్ట్ చేసే ప్రొఫెషనల్స్ అవసరం చాలా ఎక్కువగా పెరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా చెప్తుంది ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ 2030 కల్లా సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కిల్ కేటగిరీ కింద ఉంటుంది అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్ ఏముంటాయంటే ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్, విపిఎన్స్, ఐడిఎస్, ఐపీఎస్ సిస్టమ్స్ గురించి తెలియాలి. టూల్స్ వచ్చేసరికి ఎస్ఐఎం టూల్స్ అంటే స్ప్లంక్, క్యూరాడర్ లాంటివి తెలియాలి. వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్స్, నేసెస్ మీద హ్యాండ్స్ ఆన్ అయితే ఉండాలన్నమాట. సర్టిఫికేషన్స్ అనేది సైబర్ సెక్యూరిటీలో కొంచెం ఉంటే మంచిది. సిహెచ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేట్, సిఐఎస్ఎస్పి లాంటి సర్టిఫికేషన్స్ మీకు ఎడ్జ్ ని ఇస్తాయి. క్లౌడ్ సెక్యూరిటీ, AWS సెక్యూరిటీ, అజూర్ సెక్యూరిటీ మీద బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్యాకేజెస్ కనుక చూసుకుంటే ఫ్రెషర్స్ కి 0 to 2 years వాళ్ళకి 4 lakhs నుంచి 8 lakhs వరకు ఉంటుంది. మిడ్ లెవెల్ 3 to 5 years వాళ్ళకి అరౌండ్ 9 lakhs నుంచి 16 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సీనియర్ లెవెల్ వాళ్ళకైతే సిస్కో లాంటి కంపెనీస్ లో 25 to 45 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారు. కొన్నిసార్లు క్రోర్స్ లో కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ మనం ఇప్పటిదాకా డేటాని క్రియేట్ చేసాం ఏఐ యూస్ చేసుకుని, దాన్ని ప్రొడక్ట్ చేసాం విత్ సైబర్ సెక్యూరిటీ యూస్ చేసుకుని. బట్ ఈ మ్యాసివ్ డేటా అండ్ అప్లికేషన్స్ అంతా ఎక్కడ రన్ అవుతాయి? ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్, ద క్లౌడ్. అండ్ దట్ లీడ్స్ us to the third role which is cloud and DevOps engineer. Gone are those as physical servers ఉండడం అనేది అయిపోయిన రోజులు. ఇప్పుడు అంతా క్లౌడే. కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఈవెన్ అవర్ ఇండియన్ స్టార్ట్అప్స్ అంతా క్లౌడ్ లోనే ఉన్నాయి. క్లౌడ్ ఇంజనీర్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేస్తే డెవాప్స్ ఇంజనీర్స్ ఆ ప్రాసెస్ ని ఆటోమేట్ అండ్ స్పీడప్ చేస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్ మధ్య ఆ బ్రిడ్జ్ లో పని చేస్తారు అనమాట. ఎన్షూరింగ్ స్మూత్ అండ్ ఫాస్ట్
ఫాస్ట్ సాఫ్ట్వేర్ డెలివరీ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫాస్టర్ డెలివరీ, బెటర్ క్వాలిటీ అన్నమాట. డిమాండ్ ఎందుకు ఎక్స్ప్లోర్ అవుతుంది అంటే గ్లోబల్ డెవలప్స్ మార్కెట్ 2030 కల్లా నియర్ బై 58 బిలియన్ టచ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ ఫాస్టర్ గా ఇన్నోవేట్ చేయాలి అనుకుంటుంది. ఈ నీడ్ ఫర్ స్పీడ్ ని డెవలప్ ఫుల్ఫిల్ చేస్తుంది. మోరోవర్ గార్ట్నర్ ప్రకారము 2030 కల్లా 95% ఆఫ్ న్యూ డిజిటల్ వర్క్ లోడ్ అన్ని కూడా క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్స్ మీద ఉంటాయని అంటున్నారు. సో క్లౌడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఆ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసే డెవాప్స్ ఎక్స్పర్ట్స్ కి అన్బిలీవబుల్ డిమాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. AWS, మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, GCP ఏదంతా అది. సో ఇందులో ఏదో ఒకటి బాగా వచ్చి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో అన్ని నేర్చుకుంటే కూడా తప్పలేదు. అండ్ CI/CD టూల్స్, జెంకిన్స్, గిట్లాబ్ CI, సర్కిల్ CI లాంటి టూల్స్ తో పైప్ లైన్స్ బిల్డ్ చేయడం తెలియాలి. కంటైనరైజేషన్స్, డాకర్, క్యూబర్నెటిస్ లాంటి టూల్స్ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ని రూల్ చేస్తున్నాయి. సో ఇవి ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ అయిపోతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ ఏదైతే IAC ఉంటుందో టెరాఫార్మ్ ఆర్ యాన్సిబుల్ యూస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కోడ్ లా మేనేజ్ చేయడం రావాలి. స్క్రిప్టింగ్, పైథాన్ ఆర్ బ్యాష్ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ కోసం చాలా అవసరం. సో ఇది నేర్చుకున్న వారికి మిడ్ లెవెల్ లో హ్యాండ్సమ్ గా 16 lakhs నుంచి 22 lakhs వరకు ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నారు. అండ్ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సీనియర్ లెవెల్ లో 25 నుంచి 40 lakhs వరకు ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. సో AI, సెక్యూరిటీ, క్లౌడ్ ఈ టెక్నాలజీస్ అన్ని ఒక సెంట్రలైజ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతాయి. బట్ వాట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ టెక్నాలజీ దట్ ఈస్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్? ఫినాన్స్ ని ఇంకా ఇంటర్నెట్ ని మార్చేస్తున్న టెక్నాలజీ గురించే మనం తెలుసుకోబోయేది. దట్ ఈస్ అవర్ ఫోర్త్ టెక్నాలజీ విచ్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ చైన్ అన్నమాట. సో ద రోల్ ఈస్ బ్లాక్ చైన్ డెవలపర్. బ్లాక్ చైన్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేసేది క్రిప్టో కరెన్సీ, బట్ అది జస్ట్ ఒక అప్లికేషన్ అంతే. బ్లాక్ చైన్ ఇస్ అ పవర్ఫుల్, డీసెంట్రలైజ్డ్ అండ్ సెక్యూర్ వే టు రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ లైక్ ఎ డిజిటల్ నోట్బుక్ అన్నమాట. బ్లాక్ చైన్ డెవలపర్స్ ఈ టెక్నాలజీని యూజ్ చేసి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ని అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేస్తారు. వీళ్ళే ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది న్యూ ఇంటర్నెట్, దట్ ఈస్ Web3 బ్రౌజర్స్. ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ ఈ రెండు క్వాలిటీస్ వల్ల ఫినాన్స్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ బ్లాక్ చైన్. గార్ట్నర్ ప్రకారం బ్లాక్ చైన్ బిజినెస్ వాల్యూ 2030 కల్లా 3 trillion కి రీచ్ అవుతుంది అంటున్నారు. ఇండియాలో కూడా 56% ఆఫ్ బిజినెసెస్ బ్లాక్ చైన్ ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలని చూస్తున్నాయంట. కానీ ఈ ఫీల్డ్ లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా 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 తక్కువ. హై డిమాండ్, లో సప్లై. యు నో ద రిజల్ట్. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ సాలిడిటీ ఆర్ ఇథరం అండ్ రస్ట్ అండ్ గో లాంటి లాంగ్వేజ్ మీకు రావాలి. స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని డెవలప్ చేయడం, డిప్లాయ్ చేయడం అండ్ టెస్ట్ చేయడం లాంటివి తెలియాలి. Web3.js ఆర్ ethers.js లాంటి లైబ్రరీస్ తో డి యాప్స్ ని కనెక్ట్ చేయడం రావాలి. క్రిప్టోగ్రఫీ, పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అండ్ హ్యాష్ ఫంక్షన్ లాంటి కాన్సెప్ట్స్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అంటే మెరికల్ ట్రీస్ లేకపోతే లింక్డ్ లిస్ట్ లాంటి డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫ్రెషర్స్ కి అయితే స్టార్టింగ్ 7 lakhs నుంచి 12 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారు. మిడ్ లెవెల్ వాళ్ళకి 15 to 28 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారు. అదే సీనియర్ లెవెల్ వాళ్ళకి అయితే 30 lakhs to 50 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారు. సో ఫార్ మనం డేటా, సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. బట్ సాఫ్ట్వేర్ కి ఫైనల్ ఫ్రంటియర్ ఒకటి ఉంది. అదే యూజర్ ఎక్స్పీరియన్స్. డిజిటల్ వరల్డ్ తో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం ఫర్ఎవర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఫైనల్ అండ్ మేబీ ద మోస్ట్ ఎక్సైటింగ్ రోల్ వచ్చేసి AR, VR డెవలపర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ డెవలపర్స్ అన్నమాట. ద లైన్స్ బిట్వీన్ ద డిజిటల్ అండ్ ఫిజికల్ వరల్డ్ ఆర్ బ్లరింగ్. AR, VR డెవలపర్స్ ఈ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తారు. పోకెమాన్ గో అనే గేమ్ మీ అందరూ వినే ఉంటారు. దట్స్ AR. ఆర్ యూజింగ్ ఎ VR హెడ్సెట్ టు అటెండ్ ద వర్చువల్ కన్సర్ట్. అంటే మీరు ఒక పోకెమాన్ గో అనేది నడుస్తూ ఆడుతూ ఉంటారు. అదే VR పెట్టుకుని మీరే VR తో నడిచినట్టుంటే ఎలా ఉంటుంది? ఒక వర్చువల్ కాన్సర్ట్ ని VR తో ఎంజాయ్ చేయగలిగితే ఎలా ఉంటుంది మీ ఇంట్లో ఉండి? వీళ్ళు గేమ్ ఇంజన్స్ లైక్ యూనిటీ ఆర్ అన్రియల్ ఇంజన్స్ యూజ్ చేసి 3D మోడల్స్ అండ్ ఇంటరాక్టివ్ ఎన్విరాన్మెంట్ ని బిల్డ్ చేస్తారు. దే ఆర్ నాట్ జస్ట్ కోడింగ్, దే ఆర్ బిల్డింగ్ న్యూ రియాలిటీస్. ద మెటావర్స్. ఇక్కడ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే ద మెటావర్స్ ఈ ఒక్క వర్డ్ చాలు. కంపెనీస్ లైక్ మెటా, యాపిల్ అండ్ గూగుల్ ఈ స్పేసెస్ లో బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. గ్లోబల్ AR/VR మార్కెట్ 2030 కల్లా 450 billion వర్త్ ఉంటుందని చెప్పేసి ప్రొజెక్షన్స్. ఈ కామర్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, మిలిటరీ, ట్రైనింగ్ ప్రతి సెక్టార్ లో AR/VR అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ న్యూ వరల్డ్ ని బిల్డ్ చేయడానికి వీ నీడ్ థౌసండ్స్ ఆఫ్ AR/VR డెవలపర్స్ అన్నమాట. ఇండియాలో ఇంకా దీనికి ఇప్పుడైతే పెద్ద మార్కెట్ లేదు, బట్ ఫ్యూచర్ లో అయితే రావచ్చు. AR/VR కి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలా మంది ఇప్పటికి బట్టల షాప్ కి వెళ్తూ ఉంటారు. ఒక జూడియో లాంటి బట్టల షాప్ తీసుకుందాం. కానీ మీరు మీ ఇంట్లో ఉన్నారు, కానీ మీ దగ్గర ఒక VR ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ జూడియోలో మీరు ఎంటర్ అయినట్టు చూసి ప్రతి డ్రెస్ కూడా విత్ కలర్ ఏంటి అనేది మీరు టచ్ చేయకపోవచ్చు, బట్ మొత్తం దాని క్వాలిటీ ఏంటి, కలర్ ఏంటి అనేది చూసి లైవ్ లో మీ కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి మీరు కార్ట్ లో వేసి డైరెక్ట్ గా ఆన్లైన్ లో బై చేస్తే అది మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎలా ఉంది ఇది? అది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ లో ఎక్కడ జనాలు ఉండరు, కానీ మీ చుట్టూ అందరు జనాలు కనిపిస్తుంటారు. ఆ కన్సర్ట్ మీరు లైవ్ లో చూస్తూ ఉంటారు. ఆ కన్సర్ట్ ఒక క్లోజ్డ్ ప్లేస్ లో జరుగుతుంది, కానీ లక్షల మంది మీ చుట్టూ ఉన్న ఫీలింగ్ తెప్పిస్తారు. ఇదే
ఏఆర్ విఆర్ అనమాట. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే గేమ్ ఇంజన్స్, యూనిటీ ఆర్ అన్రియల్ ఇంజన్ లో స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే C# ఆర్ C++ బాగా వచ్చి ఉండాలి. 3D మోడలింగ్, బ్లెండర్స్ ఆర్ మాయా లాంటి టూల్స్ తో 3D అసెట్ క్రియేట్ చేయడం ఆర్ వర్క్ చేయడం తెలియాలి. SDKs, AR కిట్, AR కోర్ అండ్ ఓపెన్ XR లాంటి ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ SDKs గురించి తెలియాలి. UX UI ఫర్ 3D గురించి తెలియాలి. అంటే ట్రెడిషనల్ UI UX కి 3D స్పేసెస్ లో డిజైన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ స్కిల్ కూడా మీకు కావాలి. ఫ్రెషర్స్ కి అయితే 5 lakhs to 9 lakhs వరకు ప్యాకేజ్ ఉంటుంది. మిడ్ లెవెల్ వాళ్ళకైతే 10 lakhs to 18 lakhs వరకు ప్యాకేజ్ ఉంటుంది. సీనియర్ లెవెల్ వాళ్ళకైతే 20 lakhs to 35 lakhs వరకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఈ 5 సాఫ్ట్వేర్ రోల్స్ విల్ ఎక్స్ప్లోడ్ ఇన్ డిమాండ్ బై 2030. AI/ML ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్ డెవాప్స్, బ్లాక్ చైన్ అండ్ AR/VR అనమాట. చూసారుగా, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఎక్సైటింగ్. ప్రతి రోల్ కి ఒక న్యూ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ద కీ ఈస్ టు అప్ స్కిల్. ఇప్పుడున్న స్కిల్స్ సరిపోవు. యూ నీడ్ టు బ్రింగ్ ఎ లైఫ్ లాంగ్ స్కిల్ అనమాట. యూ నీడ్ టు బి ఎ లైఫ్ లాంగ్ లర్నర్ అనమాట. సో విత్ దిస్ నోట్, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.